గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి ఒక వీడియోతో వచ్చేసాను. అంటే ఒక ధోతి శారీ డ్రేపింగ్ స్టైల్ ఎలా అనేది చూపించేకి వచ్చేసాను. అండ్ దాని గురించి చెప్పుకునే ముందు నేను ఆ ధోతి శారీ చూపించేకి ఏంటి రీజన్ అండ్ ఒక ఫోటో పెట్టి కూడా చూపిస్తాను. సో నేను వేసుకున్న ఈ ఫోటో చూపిస్తున్నా చూడండి. ఈ ఫోటోలో నేను వేసుకున్న ఈ ధోతి శారీ వచ్చేసి నా పెళ్లి టైంలో నా ముహూర్తం శారీ. నేను అలానే ధోతి శారీ వేసుకున్నాను. మరాఠీస్లో ధోతి శారీ వేసుకొని ముహూర్తంలో తాళి కట్టించుకుంటారనమాట. ఇలా పెద్దగా తాళి వచ్చేస్తుంది, మోకాళ్ళ వరకు ఉంటుందన్నమాట తాళిబొట్టు, నల్ల పూసల దండ మొత్తము. సో ఆ టైంలో ధోతి శారీ మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇది మా ట్రెడిషన్. సో నేను మా అన్న మ్యారేజ్కి పెళ్లి కూతురుతో పాటు నేను కూడా వేసుకొని దాన్ని రీక్రియేట్ చేశాను నేను. అండ్ నా ముహూర్తం శారీనే వేసుకున్నాను. అండ్ నా ముహూర్తంకి వచ్చిన బ్లౌజ్కి నేను కొంచెం డిఫరెంట్ బ్లౌజ్, అంటే సేమ్ బ్లౌజ్ వేస్తే మళ్ళీ సేమ్ అట్లే ఉంటుంది కదా అనేసి నేను సేమ్ బ్లౌజ్ కాకుండా నేను ఓన్గా నేను వర్క్ డిజైన్ చేసుకున్నాను అనమాట. ఒక ఫోటో కూడా పెడతా చూడండి. అంటే మీరు ఎవరైనా నేను స్టిచ్ చేశానో లేదో అని అనుకుంటారేమో, నాకైతే స్టిచ్చింగ్ వచ్చు, వర్క్ వేసేది. సో దాని ఫోటో నేను పెళ్లి పనుల్లో బిజీ అయిపోయాను అనమాట. అట్ ద సేమ్ టైం ఆ పనుల్లో ఉన్నప్పుడే నేను ఈ వర్క్ కూడా పెట్టుకున్నాను. సో నేను ఆ టైంలో వీడియో తీసే కుదరలేదు. అండ్ ముందు కూడా చెప్పాను, నేను త్వరగా పెళ్ళి సెట్ అయిపోయింది. సో త్వరగా పనులు వచ్చేసాయన్నమాట. సో అలాంటి టైంలో నాకైతే టైం అస్సలు లేదు నేను వీడియో చేసేకి. నేను ఎంగేజ్మెంట్కి వేసుకున్న హాఫ్ శారీని కూడా నేను అట్లే చెప్పాను. నేను వర్క్ వేసుకున్నాను, బట్ నాకు జస్ట్ ఫొటోస్ తీసానమాట. నేను దానికి వీడియో తీసేంత టైం లేదనమాట. అంటే ఎక్కువ టైం అనమాట, 10 days అట్లా టైం పడుతుందనమాట నాకు ఈ వర్క్ వేసేకి. దీనికైతే నేను 10 days పట్టింది నాకైతే ఈ వర్క్ వేసేకి. సో ఆ వర్క్ మరి అంత హెవీగా అయితే లేదు, బట్ నేను వేసేది కొంచెం నాకు అంత అంటే చాలా నేనైతే బాగా వేస్తానని ఏం చెప్పుకోను కదా. సో కాబట్టి నాకు కూడా కొంచెం లేట్ అవుతుంది నిదానంగా వేసేసరికి. సో నాకు అట్లా లేట్ అయిందనమాట. సో ఫస్ట్ వచ్చేసి శారీ చూపిస్తా. యాక్చువల్లీ ఫోటోలు చూపించాను కదా చూడండి, ఆ ధోతి శారీ అదే శారీ అనమాట. నేను ఆ డ్రేప్ ఎలా వేసాను, ఆ డ్రేపింగ్ స్టైల్ అనేది నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నా. దానికి తీసుకున్న శారీ మొత్తం చూపిస్తాను. సో ఇదైతే శారీ అనమాట, నాది పట్టు శారీ, నాది ముహూర్తం శారీ అనమాట. ఇది వచ్చేసి పట్టు శారీ. నాకు అలానే ఫోల్డ్ చేశాను కదా, అంత ముడతలు అయితే వచ్చేసింది నేను వీడియోలో చూపిస్తున్నప్పుడు. ప్లీజ్ ఇగ్నోర్ దట్. సో నేనైతే ఇది ఐరన్ చేయించాలంటే బయట ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు అంత టైం లేదు అనేసి నేను మీకు చూపించేకి వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఐరన్ చేశాక పట్టు శారీ కదా, కొంచెం కాస్ట్లీ అనమాట. సో దీన్ని మళ్ళీ నేను వేసుకొని చూపించి మళ్ళీ ఐరన్ మడతలు పోతాయి కదా. సో అందుకు నేను ఇప్పుడు వేసుకొని చూపించేసి ఈవినింగ్ వెళ్తున్నా అనమాట ఐరన్కి ఇచ్చేకి అనమాట దీనికి. అలాగే డ్రై వాష్కి ఇచ్చేకి అనమాట. సో అలాగే మొత్తం వాళ్ళు నీట్ చేసి ఇచ్చేస్తారు. ఒకసారి వేసుకున్నాను కదా డే అంతా, ఇది మనము వాష్ చేసేకి అస్సలు కుదరదు అనమాట పట్టు శారీస్, ఓన్లీ డ్రై వాష్కి ఇవ్వాలి. సో ఇది ఇచ్చేకి అనమాట. ఇది శారీ అనమాట. ఇది వచ్చేసి పింక్, ఇలా చూసారా, లైట్ పింక్ అండ్ రోజ్. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. సో వేసుకునేటప్పుడు ఎలాగో చూపించేస్తానులేండి. సో ఇది శారీ. దీనికి జ్యువెలరీస్ కూడా చూపిస్తాను. నేను ఫోటోలో పెట్టినట్టే సేమ్ జ్యువెలరీ, సేమ్ మీకు నేను ఎలా రెడీ అయ్యాను అనేదే చూపిస్తాను. బట్ నేను అందులో లాంగ్ చైన్ వచ్చేసి మీషోలోంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి మీషోలోంచి నేను అమ్మవారి హారం అనమాట. ఇది చాలా గ్రాండ్ ఉండే, అంటే నేను వేసిన చోకర్ అది నాదే అనమాట. నేను బయట ఆఫ్లైన్లో తీసుకున్నాను. సో దానికి ఇలా నాకు బాగా సెట్ అయిపోయింది అనమాట. ఇది ఇలా వచ్చేసాయి అనమాట. ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇలా అమ్మవారితోనే ఇలా వచ్చేసాయి. అండ్ నేను తీసుకున్న ఈ చెంపస్వరాలు కూడా నేను మీషోలోంచే తీసేసుకున్నాను. వీటి లింక్స్ కూడా నేను పెడతాను మీకు డిస్క్రిప్షన్లో. సో ఈ చెంపస్వరాలు. ఆ తర్వాత నేను మెయిన్ ఏంటి అంటే ముక్కు పుడక. అది మరాఠీస్కి మెయిన్ థింగ్ అనమాట. మాకు అది పెట్టాలి అనమాట. అది వచ్చేసి మరాఠీస్కే స్పెషల్గా అట్లా ఉంటాయన్నమాట. సో అవి నేను తీసుకుంటే కూడా మీషోలోనే తీసేసుకున్నాను. సో అది వచ్చేసి ఇదొకటి,
ఇలా చూపిస్తున్నా కదా, ఇది అనమాట. ఇలా మనకి ప్రెస్సింగ్ వచ్చేస్తుంది, ఇలా మన లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట. ప్యూర్ మరాఠీస్ ఎలా అంటారో అలానే వచ్చేస్తారు. ఎప్పుడైనా మీకు నా తెలుగు అంతంత పోతుంటుంది కదా, సో అందుకే అనమాట. నాకు తెలుగు ప్రాపర్గా అయితే రాదు, బాగొచ్చు, కాకపోతే చాలా బాగా రాదు. కొన్ని మిస్టేక్స్ ఉంటాయన్నమాట నా తెలుగులో. ఎందుకంటే మోస్ట్లీ ఇంట్లో మేము మరాఠీనే మాట్లాడతాం కాబట్టి తెలుగు మాట్లాడేది చాలా తక్కువ అయిపోయిందనమాట. ఇది వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. రీసెంట్గా తీసుకున్నాను ఇంకొకటి, ఇది కూడా చాలా బాగుంది ఇదనమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇది ఇలా వచ్చేసింది. ఇది ఇంకొక డిజైన్ అనమాట. సో నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి, అంటే మా ట్రెడిషన్కి తగ్గట్టు ఎలా రెడీ అయినప్పుడు మొత్తం జ్యువెలరీస్ అండ్ ఇట్లా మొత్తం అట్లా పెట్టాలనేసి నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను చాలా వరకు ధోతి శారీ నేను డ్రేపింగ్స్ చాలా వేసి చూపించినింట. ఎందుకంటే పర్టికులర్గా నాకు చాలా ఇష్టం అనమాట అట్లా డ్రేపింగ్ స్టైల్స్ వేయడం అనమాట. సో నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ సేమ్ శారీకి తగ్గట్టు నేను చిక్పేటకి వెళ్ళాను, ఒక మ్యాచింగ్ సెంటర్లో. ఇక్కడ అంతా తిరిగాను అనమాట. 1 వీక్ చూశాను నేను. నాకు దగ్గరలో ఫ్యాన్సీ స్టోర్లో బెంగళూరులో చూశాను, ఎక్కడ దొరకలేదు. అంటే మ్యాచింగ్ ఎగ్జాక్ట్ శారీకి మ్యాచ్ అయ్యే కలర్ దొరకలేదనమాట నాకు. సో అందుకు చిక్పేటకి వెళ్ళి నేను వెయిట్ చేసి చాలా డేస్, ఈ క్లాత్ తీసుకోవడమే చాలా డేస్ అయిందనమాట టైం నాకు. అండ్ ఇది వచ్చేసి ఇది చూడండి, ఇది కొంచెం హెవీగా అన్నాను కదా. నేను ఎంగేజ్మెంట్కి వేసుకున్న హాఫ్ శారీ ఉంది కదా, ఒక అకేషన్కి వేసుకున్నా అనేసి నేను ఈ మధ్యలోనే నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను వీడియో. గ్రీన్ కలర్ మీషోలోంచి తీసుకునిందే, గ్రీన్ కలర్ హాఫ్ శారీ అనమాట. దానికి బ్లౌజ్కి నేను నెక్కి జస్ట్ ఇలా రింగ్స్ వేసాను అనమాట. ఇది వచ్చేసి నేను కొంచెం అంటే మ్యారేజ్కి కూడా కొంచెం హెవీగా ఉండాలని చెప్పేసి ఇలా వేసాను. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఇది కొంచెం హెవీ అయిపోయింది అనమాట నాకు వేసేకి. డిజైన్ ఇలా వచ్చేసింది అనమాట మొత్తము. ఇలా బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేశాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా హాఫ్ వరకు పెట్టేశాను అనమాట. సేమ్ ఇలానే ఇక్కడ చూడండి, నేను డ్రా చేసుకుంది కూడా కనిపిస్తుంటుంది మీకు. ఇలా నేను డ్రా చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజ్కి హ్యాండ్కి కూడా సేమ్ నేను నెక్కి వేసిందే రిపీట్ చేసేసాను. ఇవంతా నేను ఇక్కడే దగ్గరలో ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నా. అండ్ నేను ఆల్రెడీ అదే వీడియోలో చెప్పాను, నేను ప్రీవియస్ వీడియోలో నాకు ఇలా హ్యాంగింగ్స్ వేసుకోవడం అంటే ఇలా మనం పల్స్తో ఇలా హ్యాంగింగ్స్ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను ప్రతి బ్లౌజ్కి నేను ఏదైనా స్టిచ్ చేసుకున్నా అంటే ఇలా ఏదైనా వర్క్తో అలా అంటే నేను మాత్రం ఖచ్చితంగా హ్యాంగింగ్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇది వేసుకోవడం వల్ల చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో ఇది వచ్చేసి హ్యాండ్కి ఇలా అనమాట. ఒక ఫోటో పెట్టాను చూడండి. సో హ్యాండ్ అయితే అలా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడంతా ఇలానే మొత్తం పెట్టేసి హ్యాండ్ మొత్తం ఇలా స్టిచ్ చేసేసాను. సో ఇదేనండి నేను స్టిచ్ చేసుకున్నది. దీనికైతే చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి పనులు ఉండేవి, దాంతోపాటు నేను ఈ వర్క్ చేసుకోవాలి. సో అట్లా నాకు ఒక 10 to 15 డేస్ వరకు టైం తీసుకుందనమాట ఈ వర్క్. లేదంటే నేను ఎంగేజ్మెంట్ వీడియోలో చూపించాను కదా నేను హాఫ్ శారీకి, అది వచ్చేసి జస్ట్ నాకు 3 డేస్లో స్టిచ్ చేసేసాను. సో నేను ఇప్పుడైతే డ్రేపింగ్ స్టైల్ చూపించేస్తున్నాను, ఎలా ఉంది అనేది చూసేద్దాం.